కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మొదటి వచనంలో చూచినట్లుగా ఇక్కడ విశ్వాసులు ఏ విధంగా జీవించటానికి ఆయనతో పాటుగా, ఏ విధంగా జీవించితే ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి జీవితకాలంలో అతిథిగా ఉంటారో, తరువాత ఆయన 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో మహిమలో తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో ఉండగలుగుతారో, ఆ రెండు పంక్తులను గురించి మొదటి వచనంలో నిన్నటి దినం చూచాం. ఆ రెండు విషయాలంటే, ఇప్పుడు ప్రభుతో సరైన సంబంధం కలిగి ఆయన యొక్క సహవాసతలో, ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క బలం చేత నడిపించబడటం అనేటువంటిది అతిథిగా. ఇక ఈ జీవితాన్ని ముగించిన తరువాత మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనతో పాటుగా మహిమలో జీవించేటువంటి సమయం ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినటువంటిది, అంటే సదాకాలం ఉండగలిగినటువంటిది. దానికి సంబంధించి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనేటువంటిది మిగిలిన వచనాల్లో చెప్పబడినది. ఆ మిగిలిన వచనాలలో కూడా 2వ వచనం దానికి మొదటి వచనంలో అది ప్రశ్న, ఉండదగిన వాడెవడు, నివసింపదగిన వాడెవడు అని. దానికి సమాధానం 2వ వచనంలో ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే అటువంటి యథార్థమైన ప్రవర్తన, నిజము నీతిని అనుసరించుచు నిజం పలికే అటువంటి వాడు ఇప్పుడు అతిథిగా అంటే ఉండగలుగుతాడు, తర్వాత కూడా సదాకాలము ఆయనతో పాటుగా నివసించగలుగుతాడు అని అర్థం. ఆ రెండవ వచనంలో చెప్పబడినటువంటి విషయాలు, అది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించటం, తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకుట, దాని గురించిన వివరణ ఈ 3, 4, 5 వచనాల్లో ఇవ్వబడింది. మొదటి వచనంలో వేయబడిన ప్రశ్నకు సమాధానం 2వ వచనం. 2వ వచనంలో చెప్పబడినటువంటి ఏదైతే ప్రవర్తన ఉండాలో దాని యొక్క వివరణ 3, 4, 5 వచనాల్లో చెప్పబడింది. ఈరోజు 2వ వచనం చూద్దాం. తర్వాత 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దీంట్లో ఒకటి యథార్థమైన ప్రవర్తన, తర్వాత నీతిని అనుసరించుట, 2 హృదయపూర్వకముగా నిజము పలుకుట అనే 3 విషయాలు చెప్పబడ్డాయి. ఆ 3 విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రభు యొక్క మహిమతో కూడా కలిసి 1000 సంవత్సరాల పరిపాలనలో పరిపాలించడానికి అర్హులుగా ఎంచబడి ఉంటారు అని చెప్తున్నాడు. దావీదు ఈ లోకంలో రాజుగా అభిషేకించబడి మరి ప్రభు యొక్క అధికారం కింద జీవించుతున్నప్పటికీ కూడా తన యొక్క మనసు ఎప్పుడు కూడా రాబోటువంటి యుగాలలో ఏ విధంగా మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి మహిమలో తన రాజ్యాన్ని స్థాపించబోతాడో, అప్పుడు దావీదు ఏ విధంగా అయితే ఇశ్రాయేలుల మీద మాత్రమే రాజుగా ఉండి మరి కొంతమందిని, అంటే అమ్మోనీయులు, అమోరేలు, మోయాబీలు, ఏదోమీయులు అందరినీ కూడా ఓడించినప్పటికీ, సిరియనులను కూడా ఓడించినప్పటికీ అతని రాజ్యం యొక్క ప్రభావం కొంత పరిమితులు కలిగింది. కానీ దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ రాజ్య స్థాపన భూలోకమంతటిలో ఉంటుంది. దాని యొక్క విలువను గుర్తెరిగిన వాడే తాను రాజుగా ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా రాబోతున్నటువంటి మహిమలో దేవుని కుమారునితో పాటుగా కలిసి ఆ పరిశుద్ధ పర్వతం మీద సదాకాలము నివసించాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి ఆశ కలిగి ఆ దేవుని వైపు చూచినప్పుడు అతడికి తెలియపరచబడిన సమాధానం ఏంటి అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించి జీవించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి అనేటువంటి విషయాలు అర్థమైనవి. అంటే వీటన్నిటిలో కూడా ఈ 3 విషయాలు కూడా ఒక విషయానికి తీసుకుని మాట్లాడుతున్నాయి. అవి ఏంటంటే మన హృదయం యొక్క స్థితి, అవి మన ప్రవర్తన, లేకపోతే మనం ఏ విధంగా జీవించుతామో నీతిని అనుసరించి, తర్వాత మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడతామో, ఆ 3 విషయాలు కూడా
మన హృదయంలో ఉన్నటువంటి స్థితిని గురించి మాట్లాడేవి. ఆ ప్రవర్తన పాత నిబంధనలో కానీ మరి కొత్త నిబంధనలో కానీ ఇప్పుడు కానీ మనం చూస్తున్నటువంటి విధంగా మొట్టమొదటిలో మనుషుడు పాపం చేయటం ద్వారా ఏదైతే దేవుని యొక్క సారూప్యాన్ని పోలికను కోల్పోయాడో ఆ కోల్పోవటం ద్వారా వచ్చినటువంటి ప్రమాద స్థితే మనందరిలో ఉంటున్నది. దాన్ని తిరిగి పునరుద్ధరించబడినప్పుడు మాత్రమే మరలా తిరిగి ఆయనతో సహవాసంలోనికి మనుషులు రాగలుగుతారు. ఆది కాండంలో మనిషి పాపం చేయక మునుపు దేవునితో సహవాస కలిగి ఆయనతో పాటుగా ఉండగలిగిన వాడుగా ఆదాము హవ్వలు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తిన్నారో దాని ద్వారా వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు దిగంబరులుగా ఉండి దేవుని యొక్క తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారో మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి హృదయాన్ని దేవునికి దూరంగానో దేవుని యొక్క హృదయం యొక్క పోలిక నుంచి దూరంగా వెళ్ళిపోయిన స్థితిని గమనించగలిగినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళందరూ సృష్టించబడినప్పుడు దేవుని యొక్క పోలికలో సారూప్యంలో సృష్టించబడ్డారనే విషయాన్ని గుర్తెరిగి మరలా తండ్రి అయిన సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి ఆశతోటి ఆయనతో సహవాసంలోనికి రావగలగాలనేటువంటి కోరిక కలిగి ఏ విధంగా నేను రాగలను అనేటువంటి ప్రశ్నకు ఉదయించి ఇటువంటి విధంగా ఉంటే నేను ఆయనతో పాటుగా ఉండగలను అనేటువంటి దానికి వారు సమాధానాన్ని పొందారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అంతకు మునుపు ఈ వచనం 24కు మునుపు కనుక మీరు చూస్తే 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోగు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. 24వ వచనంలో చెప్పబడినటువంటి 2 మాటలు నీతియు యథార్థమైన భక్తి, అవి ఆ రెండు కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే దేవుని పోలికగా అని రాయబడింది. కనుక ఇక్కడ మనం 15వ అధ్యాయం కీర్తనలు 2వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు కూడా అవే. యథార్థమైన ప్రవర్తన, నీతి, ఆ రెండు దేవుని యొక్క పోలిక అన్నమాట. కనుక ఎవరైనా సరే మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేరు. కనుక విశ్వాసులమని పాపక్షమాపణ కలిగినటువంటి అనుభవం కలిగినప్పటికీ కూడా పరిశుద్ధత అనేటువంటి విషయంలో లేక యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ గనక జీవించి దేవుని పోలికగా గనక మార్చబడినటువంటి అనుభవం గనక లేకపోయినట్లయితే మరి ఆ కార్యం గనక మనలో సంపూర్ణం కాకపోయినట్లయితే మరలా దేవుని మనం ప్రత్యక్షంగా చూడగలగటానికి అది వెంటనే అవకాశాన్ని మనకి ఇవ్వదు. ఆ సారూప్యం మనలో ఏర్పడినప్పుడు మాత్రమే, అంటే ఈ లోకంలో ఇక్కడ జీవించే కాలంలో మనం అనుమతించితే ప్రభు ఆ కార్యాన్ని సంపూర్ణం చేస్తాడు. అలా అనుమతించిన పక్షంలో వేరైన రీతిలో ఆ కార్యాన్ని సంపూర్ణం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అటువంటి సమయంలో కనుక మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినట్లయితే ఆ సంపూర్ణత అంటే యథార్థమైన భక్తి, నీతి కలిగినటువంటి ప్రవర్తన మన హృదయంలో గనక సంపూర్ణంగా దేవుడు కోరిన విధంగా దేవుడు కోరిన పరిమాణం వరకు జరగకపోయినట్లయితే అది వేరే చోట సంపూర్ణతలోనికి మార్చబడాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనతో పాటుగా కలిసి ఉండగలుగుతాం. కనుక మరి దావీదు అప్పటి దినాల్లోనే మరి రాబోతున్నటువంటి మహిమలో దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించాలనే ఆశ కలిగి ఉన్నాడో అదే ఆశతోటి మరి ఇప్పుడు మనం నూతన నిబంధనలో చెప్పబడినటువంటి నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి పోలికలోనికి మనం మార్చబడటానికి మన చిత్త ప్రవృత్తి యందు నూతనపరచబడాలి. మనం చాలాసార్లు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనందరం కూడా ఎటువంటి భ్రష్టత్వంలోనికి దేవునికి విరోధమైన స్వభావం కలిగిన వారిలోనికి వచ్చి రాబడి ఉన్నామో గ్రహించినప్పుడల్లా ఒక రకంగా మనం ఆదాము ఈ విధంగా చేసి ఉండకపోతే బాగుండేది కదా అని అనుకుంటాం. అది కరెక్టే, సబమే. కానీ మనకి ఇప్పుడు అవకాశం ఉంది. అంటే ఆదాము ఏదైతే చేసి ఉన్నాడో దానిని మరలా తిరగా వ్రాయగలిగినటువంటి అవకాశం
విశ్వాసులని పిలువబడేటువంటి భక్తులందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. మరి మనలో దేవుని యొక్క ఆత్మ చేత మన పాపాల నిమిత్తమై ఒప్పించబడిన తరువాత మనము నూతనంగా దేవుని పోలికను చూడగలిగేటువంటి విధంగా నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నన్ను చూచినవాడు దేవుని చూచినవాడు తండ్రిని చూచినాడని చెప్పాడు. కనుక ఆయన మాట్లాడిన మాటలు, ఆయన యొక్క ప్రవర్తన, చేసిన కార్యాలు, మరి ఇతరులతో బోధించిన విషయాలు, మరి తండ్రిని గురించి మనకు తెలియజెప్పిన విషయాలు, రాబో దినాల్లో జరగబోయేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రవర్తనకు, దేవుని యొక్క గుణానికి, దేవుని యొక్క పోలికకు గుర్తుగా ఉన్నాయి. వాటిని మనని ప్రేమించి వాటిని మన జీవితంలో కనుక అన్వయించుకునటానికి గనక విశ్వాసం ద్వారా ఆత్మ యొక్క సహాయాన్ని బట్టి దేవుని వాక్యం యొక్క వెలుగులో గనక జీవించినట్లయితే మరలా మనందరం కూడా ఆ పోలికలోనికి మార్చబడగలగటానికి దేవుడు చేసేటువంటి ప్రక్రియను ఎంతో చక్కగా చేయటానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ యథార్థమైన ప్రవర్తన అంటే మనలో ఎప్పుడు కూడా ఒక విభాగింపబడినటువంటి హృదయం, అంటే దేవుని పక్షంగాను లోకం పక్షంగాను వేరువేరైనటువంటి రెండు హృదయాలు కలిగినదిగా ఉండకూడదు. మనందరిలో కూడా కలిగి ఉన్నటువంటి స్వభావం అదే. అందువల్ల అది యథార్థమైనది కాదని మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే నా హృదయం దేవునిని ప్రేమించి మరలా లోకాన్ని కూడా ప్రేమించినదిగా ఉన్నట్లయితే అప్పుడు నా హృదయం యొక్క అభిలాష, ఆశయాలు లేక ఇష్టాలు అవన్నీ కూడా రెండు మార్గాలలో విభజించబడ్డాయి. అలా విభజించకుండా సంపూర్ణమైనటువంటి హృదయంతో నేను నిజమైనటువంటి విధంగా దేవుణ్ణి గనక ప్రేమించగలిగినటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే నాకు వేరైనటువంటిది ఏది కూడా లేకుండా దేవుని యొక్క ఇష్టాన్ని మాత్రమే చేయగలిగినటువంటి యథార్థతలోకి కనుక నేను రాగలిగినట్లయితే అది యథార్థమైన మనసు. అది మనం పరీక్షించుకున్నప్పుడు చాలాసార్లు దానిలో లోపం కనపడుతుంది. మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమించుతున్నామని చెప్పినప్పటికీ మనకు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కొన్నిసార్లు కొన్ని ఇష్టాలు, తర్వాత మనం మన యొక్క జీవితంలో నెరవేర్చాలని కోరుతున్నటువంటి ఆశయాలు అవన్నీ కూడా మంచివిగా కనబడినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఆమోదకరమైనవి కాకపోవచ్చు. కనుక ఆ విధంగా మన హృదయం కనుక రెండు హృదయాలు లేకపోతే వేరుగా గనక ప్రభువుకు సంబంధించిందిగా కాకుండా గనక కనబడినట్లయితే యథార్థత కాదు. సో ఎవరు మరి దేవుని పర్వతం మీద నివసింపగలరు లేక ఇప్పుడు ఆయనతో పాటుగా అతిథిగా ఉండగలరు అంటే అలా విభాగింపబడినటువంటి హృదయం కలిగిన వారు అని అర్థం. అంటే ఎల్లప్పుడూ వారి హృదయంలో కేవలము దేవుని గురించినటువంటి స్పందనతో కూడినటువంటి ఆలోచనలు, తలంపులు మాత్రమే అని అర్థం. మరి అటువంటి విధంగా మన యొక్క ప్రవర్తనలో కనుక మార్పు రాగలగటానికి అది సహజంగా కష్టమే. కానీ మరి ప్రభు మనలో ఉంచబడినటువంటి ఆత్మ, ఆయనకు మనం అనుమతించినట్లయితే మరి ఏదైతే ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తూ వస్తున్నాడో రాబోతున్నటువంటి మహిమను గురించి, మరి తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించి ఎంత ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న కొలది మన యొక్క ఆశలు, తలంపులు ఇవన్నీ కూడా మార్పు చెంది మెల్లమెల్లగా మరి నిజమైనటువంటి విధంగా ప్రభువును ప్రేమించుతున్నటువంటి యథార్థమైన హృదయంలోనికి మన మార్పిడిలోనికి రావాలి. అటువంటి హృదయం కలిగిన వారు అంటే విభాగింపబడకుండా కేవలం సంపూర్ణంగా పూర్ణ హృదయంతో ప్రభువుని హత్తుకుని ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన యొక్క అభీష్టానికి లోబడగలిగినటువంటి మనసు కలిగిన వారు అని అర్థం. తర్వాత నీతిని అనుసరించచ్చు. నీతి అనేటువంటిది దేవుడు నీతిమంతుడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. పోలిక అనేటటువంటిది ఏంటంటే దేవుని యొక్క పోలిక రెండు విషయాలను ప్రధానంగా సూచిస్తున్నది. ఒకటి ఆయన యొక్క పరిశుద్ధత, రెండవది ఆయన యొక్క నీతి. ఆయన పరిశుద్ధత కనుక మనం కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనలో కూడా నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైనడి కనుక అది ఆయన పోలికలోనికి రావటం. రెండవది ఆయన నీతిమంతుడు కనుక నేను నీతిమంతుడు అని మాటిమాటికి మరి పాత నిబంధనలోను కొత్త నిబంధనలో ఇందాక మనం చదివినట్లుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలోను ఆ నీతిని కలిగి ఉండటం. కనుక ఆ పోలికలోనికి రావటానికి అలా రావాలనే ఆశ కలిగి నీతిని అనుసరించి జీవించేవారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూస్తే
మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తుంది. ఆయన నీతిమంతుడును, ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరినీ నీతిమంతులుగా తీర్చుటకు ఆయనకి ఇష్టకరమైనది కనుక, ఎందుకంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం మరి పరలోకంలో ఉన్నటువంటి కరుణాపీఠం అనేటువంటి దేవుని సన్నిధిలో కుమ్మరించబడడం ద్వారా ఆ రక్తం అందు విశ్వసించినటువంటి అందరి బిడ్డల యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడి ఆయన మరి మనందరిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. దాని గురించి చెప్పట్లేదు దావీదు ఏ విధంగా అయితే నీతిగా మనందరం జీవించాలో దాని గురించి చెప్తున్నాడు. అంటే ఆ విధంగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనం మన చిత్త ప్రవృత్తి యందు దినదినము దేవుడు ఏ విధంగా నీతిమంతుడో, అంటే ఆయన దృష్టిలో ఏది సరైనదిగా కనబడుతున్నదో అది చేయటం. ఉదాహరణకు ఆయన పాపులను క్షమించేవాడు. మనము చూస్తే మనం పాపులమైండగా, మనం విరోధులమైండగా ఆయన మనల్ని క్షమించను. మరి అదే ప్రవర్తన మనం కూడా దేవుని యొక్క నీతిలో పాలిభాగస్తులమైనట్లయితే మనలను హింసించు వారిని ప్రేమించాలి. మరి మత్తయి సువార్త చెప్పబడినటువంటి కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన అంశాల్లో అది. తర్వాత పాత నిబంధనలో కూడా దావీదు అటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా చూస్తాం. అందుకనే మరి ఆయన కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను. అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండటానికి మునుపు ఒకవేళ నేను కనుక చనిపోయి ఉన్నట్లయితే పునరుద్ధానంలో నన్ను లేపినప్పుడు ఇప్పుడు నేను నా జీవితంలో నీతిగా జీవించిన దానిని బట్టి నేను లేచి నీ ముఖ దర్శనాన్ని చేస్తాను, నీతో పాటు ఉంటాను అని అర్థం. 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఆయన నీతిగా జీవించాడు. 2 సార్లు రాయబడినది. అండ్ మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో 2 సార్లు కూడా తనకు శత్రువైనటువంటి సౌలు అతన్ని చంపటానికి అవకాశం కలిగినప్పుడు 2 సార్లు కూడా దావీదు అతన్ని చంపకుండా విడిచిపెడతాడు. అందుకని ఒకసారి సౌలే స్వయంగా చెప్తాడు, నువ్వు నాకంటే యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను కనబడుతుంది. అంటే దావీదు కూడా చెప్తాడు ఇంకోసారి, నేను నీతిమంతుడిని కనుక దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును. కనుక మన జీవితంలో కూడా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనం అటువంటి విధంగా నీతి క్రియలు జరిగించుతూ కనుక మన జీవితంలో ముందుకు సాగినట్లయితేనే నీతిని అనుసరించుచు, అంటే అది అంటే ఎల్లప్పుడూ జరిగించుతూ జీవించేటువంటి క్రమం అని అర్థం. అది ఒకసారి చేయబడింది కాదు, మరలా రెండవసారి చేయబడింది కాదు. మన జీవిత క్రమంలో అదొక అంశం, అదొక భాగంగా రోజు జరగవలసిన విషయం అని అర్థం. అటువంటి మరి మనం శత్రువులను ప్రేమించండి, మరి రోమాపత్రిక 12వ అధ్యాయంలో. తర్వాత మనందరం కూడా ప్రేమ చేత కప్పబడి మన ప్రతి ఒక్కరి విషయంలో వేరుగా ప్రవర్తించడం అనేటువంటిది లోకాన్ని నుంచి వేరుగా. మరి అటువంటి ప్రవర్తన మన దినదిన జీవితంలో కనుక మనం అన్వయించుకోలేకపోయినట్లయితే మరి దేవుని యందు ఆసక్తి కలిగి ఆ విధంగా దేవుడికి ఇష్టం దేవుడు చేత సృష్టించబడినటువంటి ప్రతి మనిషిని ప్రేమించగలిగినటువంటిది, మనకు అపకారం చేసిన వాళ్ళ పక్షంగా కూడా. అటువంటి మనసు తండ్రి అయినటువంటి దేవుని మనసు. అటువంటి మనసే కుమారుడైన యేసు ప్రభు ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించము. అటువంటి మనసే స్టెఫెన్ విషయంలో కూడా చూస్తాం. అతడు రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. పౌలు కూడా తనను తిరస్కరించుతూ ఉన్నట్లుగా కనబడినటువంటి కోరిందెల పక్షంగా కూడా, ఒకవేళ నేను అయోగ్యుడిగా కనబడినప్పటికీ మీరు యోగ్యులుగా దేవుని ఎదుట కనబడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. కనుక మన హృదయంలో మరి అటువంటి నీతి యొక్క ఫలముల యొక్క అనుభవంలోనికి రాగలగటానికి మరి క్రమంగా మార్పు చెందుతూ ఉందన్నటువంటి జీవితాన్ని కనుక మనం ప్రకటించకపోయినట్లయితే, మరి మనం ఆయన సన్నిధిలో మరి ఆయన పరిశుద్ధతను ధరించుకొనకుండా ఆయన జీవించిన విధంగా నీతిగా జీవించకపోతే మరి సదాకాలం ఆయనతో మహిమలో ఏ విధంగా ఉండటానికి మార్చబడగలుగుతాం? అది జరిగే విషయం కాదు. కనుక మనం కేవలము మన పాపముల విషయమై రక్షణ పొంది ఉన్నామని సంతృప్తి చెందక, మరి దేవుని యొక్క ఆత్మచేత ఆయన అధికారానికి లోబడి వాక్యం యొక్క వెలుగులో దేవుని యొక్క పోలికలోనికి మనం దినదినము నడుచుట అనేటువంటిది అభ్యాసాన్ని ఇష్టపూర్వకంగా జరిగించాలి. అప్పుడు మాత్రమే మనలో యథార్థత ఉన్నట్టు. అది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జరిగించడం, అనానుకూలంగా ఉన్నప్పుడు దానిని మానివేయటం అనేటువంటిది మనలో యథార్థత లేదని అర్థం.
మనం ఎప్పుడైతే అన్ని విషయాలలో కూడా ప్రభు యొక్క వాక్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ వాక్యాన్ని కొలబద్దగా తీసుకొని మన జీవిత ప్రమాణానికి ఆ వాక్యాన్ని నియమించుకొని ఆ విధంగా జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుడు మనం ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండగలగడానికి అనుకూలంగా ఎంచుతాడు. సో ఈ నీతిగా జీవించడం అనేటువంటిది ఇంకా అనేక విషయాల్లో కూడా వాక్యంలో మనం చూడవచ్చు. సో ఉదాహరణకి ఫినెహాసు మోయాబీలు తోటి ఇశ్రాయేలీలు వ్యభిచారం చేసినప్పుడు జరిగినటువంటి దానిలో అతడు ప్రాయశ్చిత్తం జరిగించి తెగులును ఆపివేశాడు, దేవుని నామం అందు ఆసక్తి కలిగిన వాడుగా. కనుక మనం నీతిని అనుసరించి జీవించటం అంటే అవినీతిని అసహించుకునే వాళ్ళని అర్థం. తర్వాత అక్కడ జరిగించుతున్నటువంటి ఆ వ్యభిచారాన్ని బట్టి అతడు ఎంతో కూడా కోపగించుకొని ఒక మనిషిని చంపివేసి ఆ తెగులుని ఆపివేశాడు. అదేవిధంగా మరి 2 కొరింథీ 10వ అధ్యాయంలో కనుక చూస్తే వాళ్ళు మనం ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అది అతనికి నీతిగా తరతరములకు ఎంచబడునని రాయబడినది. అంటే విశ్వాసుల యొక్క అవసరతలలో పాలు పంపులు పొందుట అనేటువంటిదేని అర్థం. కనుక మన జీవితంలో రకరకాలైన విధంగా మన వాక్యంలో చూచినప్పుడు అనేక విషయాలు మనం చూడవచ్చు. ఆ విధంగా నీతిని అనుసరించి దినదినము జీవించటం అనేటువంటిది మనం అందరం కూడా అభ్యాసపూర్వకంగా చేసుకోవాలి. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆ పెండ్లి కుమార్తె తను సిద్ధపరచుకున్నప్పుడు ఆమెకి ఇవ్వబడినటువంటి పెండ్లి వస్త్రాలు ఆమె అంతకు మునుపు చేసినటువంటి నీతి క్రియలే. నీతి క్రియలు లేకుండా ఆ పెండ్లి వస్త్రాల ధరణపరణ లేకుండా మనం పెండ్లి కుమార్తెలుగా పాలు పంపులు పొంది ఆయనతో పాటు మహిమలో ఏ విధంగా పాలు పంపులు పొందగలం? అది అసాధ్యం. కనుక మనము ఇప్పుడు కలిగినటువంటి అవకాశంలో మరి సరైన విధంగా మనం చిత్త ప్రవృత్తి యందు నూతనపరచబడి, అంటే మన హృదయంలో యథార్థంగా మార్పు చెంది సంపూర్ణంగా నా జీవితంలో ప్రభును మాత్రమే నేను సంతోషపరచాలనేటువంటి ఆశ కలిగి జీవించాలి. తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజము పలకడం అనేటువంటిది మరి చాలామంది దినదిన అభ్యాసంగా మార్చరు. అందువల్ల వాళ్ళ హృదయాలు ముందుగానే విభాగింపబడి ఉండటం బట్టి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది ఏమాత్రం కూడా మనందరికీ క్షేమం కాదు. అటువంటిది విశ్వాసులకు ఏమాత్రం కూడా తగదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. అంటే అబద్ధమాడుట మాని అంటే అంతకు ముందుకు వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారనే ఒక రకంగా అర్థం వస్తున్నది. అంటే విశ్వాసులే. ఇప్పుడు మీరు పొరుగు వానితో సత్యమే మాట్లాడండి అని చెప్తున్నాడు. ఎందుకనగా మనము ఒకరికొకరికి అవయవమై ఉన్నాం కనుక నేను కనుక అబద్ధం చెప్తే వేరే వాళ్ళు కూడా ఇది పర్వాలేదులే బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా అలా మాట్లాడచ్చు అనే అవకాశం ఉన్నది. దాని ద్వారా సంఘం అంతా కూడా భ్రష్టత్వంలోనికి దిగజారిపోయేటువంటి అవకాశం ఉన్నది. కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరూ యథార్థమైన హృదయంతో నిజమే పలకాలని చెప్తున్నాడు. సత్యమే మాట్లాడండి. కానీ దీనికి మాట్లాడటానికి కారణం ఎందుకు హృదయపూర్వకంగా నిజం పలుకోవాడు అంటే మన హృదయంలో ఉన్నదే నాలుగు మాట్లాడుతున్నది. మన హృదయంలో రకరకాలైనటువంటి విషయాలు కనుక ఆవరించబడి ఉన్నట్లయితే నాలుక దానికి సంబంధించినట్లుగానే మాట్లాడుతుంది. నాలుక కేవలము మన హృదయంలో ఉన్నటువంటి తలంపులకు పలుకులు ఇచ్చేది మాత్రమే. దానికి అంతటికీ కూడా మూలం వేరే ఒక్కో చోట ఉన్నది. దానికి ఓట ఎక్కడి నుంచి వస్తున్నది అది. ఆ ఓటలో కనుక చెడిపోయినటువంటి నీళ్లు కనుక ఉంటే లేక వేరైనటువంటిది కనుక ఉంటే దానిలో నుంచి వచ్చేటువంటి మాటలు సరిగా రావు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి, మనుషుని లోపల నుండి వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు, పవిత్రతకు వేరైన విషయాలు. అవి లోపల నుండి బయలు వెళతాయి. అంటే ఆ విధంగా లోపల నుండి బయలు వెళ్ళినప్పుడు అది నాలుగు మాట్లాడుతుంది ఆ విషయాలు. మనలో ఉన్నటువంటి అహంభావం కానీ, తెలివి తక్కువ కానీ, లేకపోతే చెడ్ల కండ్లు కానీ, లేకపోతే ఇంకా వేరైనటువంటివి మనని అపవిత్రపరిచేటువంటి విషయాలన్నీ కూడా.
సో కనుక మన హృదయంలో ఉన్నటువంటి ఓట ఏదైతే ఉన్నదో అది విభాగింపబడకుండా యథార్థమైన విధంగా కేవలము సత్యాన్ని మాత్రమే మాట్లాడాలనేటువంటి విధంగా మనం అభ్యాసం చేసుకోకపోతే అది ఎంతో దుర్గంధంతో నిండి ఉన్నటువంటి పాపంగా మన జీవితం మార్చబడుతుంది. మనం మన హృదయంలో చాలాసార్లు ఒక్కొక్క మనిషి ఎదుట ఒకే విషయాన్ని వేరువేరుగా మాట్లాడతాం. ఎందుకంటే ఎదుటి వారికి ఏ విధంగా వారి హృదయంలో వారి దృష్టిలో మనం మన్నన పొందాలో దానికి తగిన విధంగా మాటను మార్చి చెప్పగలిగేటువంటిది చాలామంది చేస్తారు. అది కూడా అబద్ధమే. తర్వాత ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్లుగా కాకుండా వేరుగా నీకు ఇష్టకరమైనది దానికి జోడించి కానీ నీకు ఇష్టం కానిది దాన్ని తీసివేసి కానీ మాట్లాడేది కూడా అబద్ధమే. మనందరం కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా యథాతథంగా పలకగటం అనేటువంటిదే సత్యం. దానికి అటు ఇటు కనుక మనం మార్పు చేసినట్లయితే అది అబద్ధంగానే దేవుడు పరిగణిస్తాడు. మన యొక్క అనుకూలత అనుకూలత, మన ఇష్టం అయిష్టం, ఒక మనిషి ఇంకొక వేరొక మనిషి, వీటన్నిటిని బట్టి మన యొక్క మాటలలో తేడాలు మనం గమనించవచ్చు. మనందరం కనుక మన జీవితాన్ని పరీక్షించుకుంటే అటువంటిది కనుక మన జీవితంలో ఉంటే మనం అబద్ధం పలుకుతున్నట్లే లెక్క. దానికి మూలమైనటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ఈ విషయాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. వాటిని బట్టి కూడా మనం అబద్ధం చెప్పేటువంటి దానికి ఇది జరుగుతున్నది. దానికి ఇంకొకటి చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుగును సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో మన తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళిన. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నీటి బొగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదివినటువంటి హృదయం యొక్క స్థితి ఏదైతే లోపల నుంచి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తుందో, ఇక్కడ చెప్పబడినటువంటి స్థితి ఒకటే. అది అంతే కూడా అది ఏ విధంగా మార్చబడుతుందంటే, ఎందుకు అటువంటిది అంటే 6వ వచనంలో చెప్పబడింది. యాకోబు పత్రిక 3:6. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడిన. ఆ నాలుక అనేటువంటిది నరకము చేత చిచ్చుపెట్టబడి అగ్నిని వహించి ఆ అగ్ని కలిగి జీవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పైనుంచి వచ్చినప్పుడు ఆయన కూడా వారు విభాజింపబడినటువంటి నాలుకలతో అగ్ని వలె వారి మీదకు వచ్చినప్పుడు వారు చక్కగా అన్య భాషలు మాట్లాడి వేరే వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం విషయమై వారు కలిగిన పాపస్థితిని విషయమై ఒప్పించబడేటువంటి విధంగా ఆత్మ వారిలో పనిచేసింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వచ్చాడు. ఆ పైనుంచి వచ్చినటువంటి ఆత్మ ద్వారా మనిషి యొక్క జీవితము దేవునికి అనుకూలంగా మార్చబడింది. ఇక్కడ చెప్పబడినటువంటి నాలుక నరకము చేత చిచ్చుపెట్టబడుతుంది. అంటే భూమి కింద నుంచి వచ్చేది, నరకం నుంచి. దాని ప్రభావం ద్వారా వినాశనం కలుగుతుంది. అక్కడ 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చూడబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వచ్చినప్పుడు జరగబడినటువంటి అగ్నితో ప్రకాశవంతంగా వచ్చినటువంటి ఆత్మ వారి మీద వాలినప్పుడు లేదా నింపబడినప్పుడు వారందరూ కూడా ఇతరుల యొక్క క్షేమం కోరే విధంగా దేవుని మాటలు మాట్లాడి అనేక మందిని ఒప్పించగలిగారు. ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అనేక మంది యొక్క నష్టానికి కారకుడుగా చేయబడేటువంటి నాలుక
నరకం చేత చిచ్చు పెట్టబడుతుంది. కనుక మనం గమనించవలసిన విషయం, ఎవరైనా సరే అబద్ధం పలుకుతున్నారు అంటే, లేక దేవునికి ఇష్టకరం కాని విధంగా వారి యొక్క ప్రవర్తనను హృదయంలో ఉన్నటువంటిది నాలుక ద్వారా బయట పెడుతున్నారు అంటే, ఆత్మ యొక్క ప్రభావం చేత ఆత్మలో నింపబడి నడవటం లేదని అర్థం. ఎవరైతే ఆత్మ చేత నింపబడి ఆత్మ యొక్క ప్రభావం కిందకు వచ్చి పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ చేత ఆవరించబడి ఉంటారో, వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని పలికి దేవుని యొక్క ప్రభావాన్ని తెలియపరుస్తూ దేవుని వాక్యానికి సాక్ష్యంగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ప్రభావం కలిగిన వారే ఆయనకు సాక్షులుగా ఉండరు. కనుక అటువంటి ప్రవర్తనకు బదులుగా ఇక్కడ చిచ్చు పెట్టబడినటువంటి నాలుక అబద్ధాలు, తర్వాత ద్వేషాలు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి విధంగా మనుషులలో చిచ్చు పెట్టి అసమాధానాన్ని కలుగు చేసేటువంటి విధానికి, అది నరకం చేత చిచ్చు పెట్టడానికి పనికి రాబడినటువంటి అవయంగా మన యొక్క శరీరంలో ఉంచబడింది. అది మనం గమనించాలి. మనం మాట్లాడేటువంటి మాటలు యొక్క మరి అది ఎక్కడ నుంచి వస్తున్నది, దానికి బలము ఊతం ఎక్కడి నుంచి కలుగుతున్నది, దానిని ఊట ఎక్కడ ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. దానిని ఖండించగలిగినటువంటి శక్తి కేవలము మనం పరలోకంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఆత్మ మనలో ఎల్లప్పుడూ నింపబడి మరి ఆయనతో సహవాసతలో మరి వెడబాటు లేకుండా ఆయనకు లోబడుతూ వచ్చినటువంటి జీవితం యొక్క ప్రభావమే ఈ నాలుక నరకం చేత చిచ్చు పెట్టబడకుండా దానికి అడ్డుకట్ట వేసి దానిని స్వాధీనపరచుకొనగలిగినటువంటి ప్రభావాన్ని దేవుడు మనిషికి ఇవ్వగలుగుతాడు. దాని విషయాన్ని మనం గమనించి దానికి తగిన విధంగా మన జీవితాన్ని అలవర్చుకున్నప్పుడు అప్పుడు హృదయపూర్వకంగా మనం నిజం పలుకగలుగుతాం. ఎందుకంటే ఆ హృదయపూర్వకంగా మనం లోబడినప్పుడు, దేవుని ఆత్మ మనలో నింపబడినప్పుడు దేవుడు కోరిన విధంగా ఆ నిజాన్ని పలకగలిగినటువంటి శక్తిని, ప్రభావాన్ని మనిషి పొందగలుగుతాడు. దాన్ని మనం ఎవరైతే ఇష్టపడతారో ఆ రెండు నాలుకల ధోరణిలో నుంచి బయటికి రాగలుగుతారు. తర్వాత తనకిష్టకరమైన రీతిలో, మనుషులకు ఇష్టకరమైన రీతిలో మాట్లాడుతూ ఆ నాలుక అంతటిని కూడా వేరైన ప్రభావం కిందకి తీసుకుని వచ్చే జీవితం కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపడానికి పనికొచ్చేటువంటి అర్హత జాబితాలో ఉండరు. కనుక ఆ విషయాన్ని మనం గమనించి మనం దేవుని ద్వారా నడిపించబడినటువంటి అనుభవాన్ని కోరుకుంటూ మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో ఆ మార్పును కోరుతూ, ఆ మార్పును ప్రేమిస్తూ దేవునికి ఇష్టకరంగా జీవించే జీవితంలోనికి రావడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఇక్కడ రాయబడినటువంటి మరి ఎంతో ముఖ్యమైనటువంటి మా ప్రవర్తనలో కలిగిపడినటువంటి అంశాలు, యథార్థ హృదయం, మరి నీతిగా జీవించుట, హృదయపూర్వకంగా నిజం పలుకుట అనేటువంటివి మా దినదిన అభ్యాసంగా మార్చండి. ఎక్కడ కూడా మరి మేము మా చిత్త ప్రవృత్తి యందు నూతనపరచబడిన వారమై యథార్థమైన భక్తి కలిగి అటు ఇటు మార్పు చెందని విభాగింపబడినటువంటి హృదయం కలిగిన వారమై నీతి కలిగి జీవించగలిగినటువంటి నూతన మనసును మాకు దయచేయమని, మా జీవితాలు మీకు మహింకరంగా అనేక మందికి ఆదర్శప్రాయంగాను ఆశీర్వాద కారణంగాను ఉండులాగున, మరి మీ యొక్క ప్రవర్తనకు, మీ యొక్క గుణాలకి సాదృశ్యంగా జీవించలాగున మా అందరిలో కూడా మీ యొక్క ఆత్మ ప్రభావాన్ని నింపమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.